సార్ ఒక చిన్న డైరెక్టర్ యుఎస్లో చదువుకోనో సినిమా మీద పట్టు సాధించో ఇండియాకి వచ్చి నేను మేకర్ని అవుతాను, డైరెక్టర్ని అవుతాను అంటే డబ్బులు పోగొట్టుకుంటావు, వద్దు వెళ్ళిపో, నువ్వు ముందు తీసిన సినిమా బాగలేదని మీరు చెప్తే ఆ డైరెక్టరు మీ చేత తన సినిమా బాగుంది అని చెప్పించుకోవడానికి పంతం బట్టి ఈరోజు స్టార్ డైరెక్టర్ అయ్యాడు. అవునండి, శేఖర్ కమ్ల గారు. శేఖర్ కమ్ముల గారు. ఫస్ట్ సినిమా డాలర్ డ్రీమ్స్ తీశారు. ఆయన బాగా చదువుకొని అక్కడ ఉన్నారు కదా సార్, ఎందుకు సార్ ఈ ఫీల్డ్ మంచిది కాదని మేము చెప్పాం. ఇంత రిస్క్ ఎక్కువ సార్ ఇక్కడ, డబ్బు చిన్న సినిమాలు మీరు ప్రమోట్ చేయడం కష్టం అని చెప్పాం. దానికి నేషనల్ అవార్డు వచ్చింది, బట్ నాకు సినిమా నచ్చలేదు కానీ నేషనల్ అవార్డు వచ్చింది దానికి, డాలర్ డ్రీమ్స్కి. లేదు అని చెప్పి ఆనంద్ సినిమా ఇచ్చాడు ఆయన. ఇంకా రాడనుకున్నాను ఆయన మళ్ళీ ఆనంద్ సినిమా నేను తీస్తున్నాను, నీతోటే బాగుందని చెప్పుకుంటే అందరికి నీ సినిమాలు తీస్తాను అన్నాడు ఆయన. అలా ఉంటారండి కొంతమంది, పాజిటివ్గా తీసుకుంటారు దాన్ని. అప్పట్లో ఆ స్టేట్మెంట్ అంటే మార్తాండ్ కే వెంకటేష్ గారికి సినిమా నచ్చేంత తీగలిగితే మంచి డైరెక్టర్ అనిపించుకుంటాను ఇండస్ట్రీ అని ఆయన చాలా గట్టిగా నమ్మారంట. ఎందుకంటే మీ టేస్ట్ మీద అది నమ్మకం. నాకు తెలీదు, చాలా క్లోజ్గా ఉండేవారు ఆయన సార్. అండ్ రీసెంట్గా ఒక 1 వీక్ బ్యాక్ అనీష్ గారు వచ్చారు, వారు పక్కన ఉండే ఆయన చెప్పారు ఈ డాలర్ స్ట్రీమ్కి సంబంధించిన అవార్డు రావడం వల్ల కొంత అమౌంట్ వచ్చిందంట. అవును, కొంత అమౌంట్ రావడం వల్ల ఆనంద్ దిగితే మళ్ళీ మొదటి ఎడిటర్ అనగా ఫస్ట్ మళ్ళీ మీ పేరే చెప్పారంట. వెంకటేష్ గారి దగ్గరికి వెళ్ళాల్సిందే, ఆయన చేత సినిమా బాగుందని చెప్పించుకోవాలన్నారు. అలా బాగా తీసుకుంటాడు ఆయన, పాజిటివ్గా తీసుకుంటారు ఆయన. ఎక్కువ రాస్తారు. ఫస్ట్ కట్ 5.5 6 hours వస్తుంది అయింది సార్. దాన్ని మేము తగ్గించి 2 hours 2.5 hours 3 hours చేస్తే ఆయన ఏం అనడు. ఎందుకు తీస్తామని అడుగుతాడు. ఏదైనా మరీ పోయింది ఉంటే అడుగుతాడు, తీస్తాం ఇది ఉంటే బాగుంటుంది. లేదు సరే అది చెప్పిందే చెప్తున్నాం, మేము ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చామంటే ఓకే అంటాడు ఆయన. డీటెయిలింగ్ చాలా ఎక్కువ ఉంటుంది కదా. బాగా చాలా డీటెయిలింగ్, బాగా నీట్గా తీస్తారు ఆయన. హ్యాపీ డేస్ విషయంలో ఒక చిన్న డౌట్ సార్. అంటే ఈ క్వశ్చన్ మిమ్మల్ని ఇదివరకు ఎవరో అడిగినట్టున్నారు, నేను విన్నాను, బట్ మా ఆడియన్స్ కోసం అడుగుతున్నాను. క్యారెక్టర్స్ చాలా ఎక్కువ ఉంటాయి, ప్రతి క్యారెక్టర్కి ఒక జర్నీ ఉంటుంది. సో అసలు హ్యాపీ డేస్ లెంత్ మీ దగ్గరికి ఎంత వచ్చింది, దాన్ని ఎంత చేశారు, ఆ ట్రీట్మెంట్ ఎలా మార్చారు? ట్రీట్మెంట్ ఏం కాదండి, హ్యాపీ డేస్ అది ఫస్ట్ కట్ ఎప్పుడు ఎక్కువ లెంత్ వస్తుంది. ఎంత వచ్చింది సార్ హ్యాపీ డేస్? 4.5 hours ఎంత వచ్చింది అది మాకు. ఓకే. దాని ఫైనల్గా మేము 2 hours 40 minutes ఎంతో చేసాం. చేసినప్పుడు అంటే ఆయన పాపం ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వరండి ఎడిటింగ్లో. షూట్ చేస్తారు, షూట్ చేసింది మాకు వదిలేస్తారు, మేము ఎడిట్ చేసి చూపిస్తాం అంతే. ఎక్కువ మోంటాజ్లు ఉంటాయి, టైం పడుతుంది. ఆయన సినిమాలు కొంచెం ఆయనది, బొమ్మరిల్ భాస్కర్ గారిది, ఇంద్రరెడ్డి మోహనకృష్ణ గారిది, పరశురామ్ గారిది, వీళ్ళందరిది కొంచెం టైం పడుతుంది మాకు ఎడిట్ చేయడానికి. ఎందుకంటే వాళ్ళే రైట్స్ రాసి తీస్తారు కాబట్టి కొంచెం వాళ్ళని కన్విన్స్ చేయడం కానీ, మేము టైమింగ్ పట్టుకోవడం కానీ కొంచెం టైం పడుతుంది మాకు. కొంచెం సెన్సిటివిటీస్ ఎక్కువ ఉంటాయి. అవి కాటరైజేషన్ మేము ఎక్కడ పోకుండా చెయ్యాలి, అలాంటివి కొంచెం టఫ్ అవుద్ది సార్. ఇప్పుడు నేను అడగబోయేది మిమ్మల్ని కాస్త ఇబ్బందికర ప్రశ్నే, కానీ ఖచ్చితంగా మాకు సమాధానం కావాలి. లీడర్ మూవీ ఏవిఎం ప్రొడక్షన్స్, మీరు ప్రొడక్షన్లో దిగి మీరు మొత్తం ఆ బాధ్యత అంతా పైన వేసుకొని సినిమా చేస్తే ఒక ఎడిటరు ప్రొడక్షన్కి వెళ్ళిపోవడం ఏంటి, ఏవిఎం మీద చేయాల్సిన అన్ని కుట్రలు జరిగినాయి, వాళ్ళ మీద కంప్లైంట్స్ వెళ్ళినాయి, చాలా ఇబ్బంది పడి ఏవిఎం ఇంకా సినిమాల నుంచి వెళ్ళిపోయారు. ఇది ఏవిఎం మీద జరిగిన కుట్ర, మార్తాండ్ కే వెంకటేష్ గారి మీద జరిగిన కుట్ర, అసలు ఏం జరిగింది? మా పైన కుట్ర పడడానికి ఎవరమండి బాబు. బట్ ఇబ్బంది పెట్టిన మాట వాస్తవం కదా. సినిమా ప్రొడక్షన్ సినిమాకి అప్పుడు ప్రమోషన్కి వాటికి అప్పుడు ఏవో రూల్స్ ఉండేవి. దాంట్లో వేయకూడదు యాడ్, దీంట్లో వేయకూడదు, ఏవో చెప్పారు. అలాంటి లెటర్లు వెళ్ళాయి వాళ్ళకి. వాళ్ళు అక్కడ కొంచెం బాధపడ్డారు. నేను సినిమా తీస్తున్నాం, మనం ప్రమోట్ చేసుకోవడానికి సినిమాకి లేదు, ఇంతే ఇవ్వాలి, ఈ ఛానల్కి ఇవ్వాలి, ఆ ఛానల్కి ఇవ్వాలి అనేది అప్పుడు ఏదో జరిగింది అంతే. అంతేగాని వాళ్ళు చాలా మంచి కంపెనీ అండి అది ఏమిఎం వాళ్ళది. వాళ్ళు నన్ను ఇక్కడ ఎవరు సినిమా పొలిటికల్ బ్యాక్డ్రాప్లో సినిమా చేయడానికి భయపడితే నేను తీసుకెళ్ళిన వెంటనే వాళ్ళు ఓకే అన్నారు. కథ 20 నిమిషాలు కథ విన్నారు, విని ఓకే అని చెప్పారు. ఓకే అని చెప్పి తీశారు సినిమా. అంతేగాని బ్యాడ్ అని కాదు. ప్రొడక్షన్లో నాకు చేదు అనుభవాలు ఏంటంటే, మనం ఎవరైతే నమ్మి పెట్టామో వాళ్ళందరూ కొంచెం దొంగ బిల్లులు ఈడాలు ఇవన్నీ చేస్తే నాకు చిరాకు వచ్చింది. జరిగాయి అంటే ఇప్పుడు 4 కార్లు పెట్టే బదులు 6 కార్లు పెట్టామనేవారు. మనకు తెలుసు అది తప్పులని. ఇంత మోసం ఉంటుందా అని మీకు తెలియకుండా ఇంత మోసం ఉంటుందా అని చిన్న చిరాకు పడ్డాం అంతే. ఇది మనకి ఎందుకు లేరా బాబు అని దూరంగా ఉందామని ఒక 2 సినిమాలు చేసిన తర్వాత మానేసాం ప్రొడక్షన్. అంతేనండి. అది అప్పుడు పర్టికులర్ మా పెయిన్ కానీ వాళ్ళ పెయిన్ కానీ ఏం కాదు, వాళ్ళు కొంచెం ఫీల్ అయ్యారు. బిజినెస్ సైడ్ కానీ ఆటలు కానీ కొంచెం అక్కడక్కడ కొంచెం డిస్టర్బెన్స్ అయ్యి వాళ్ళు అనుకున్నారు ఇంకొద్దులే అని. అండ్ మూవీ విషయానికి వస్తే నాకు తెలిసి
పొలిటికల్ డ్రామాలో అంత క్లారిటీతో అంత సెన్సిబిలిటీగా తీసిన పొలిటికల్ డ్రామా మూవీ ఇంకోటి లేదనమాట. అవును, లీడర్. అవును. సో లీడర్ సినిమాతో మీ ఎక్స్పీరియన్స్? లీడర్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఫిలిమ్స్ అని మా ఫీలింగ్, పర్సనల్ ఫీలింగ్. సార్ బట్ రివ్యూలు ఎవరు బాగా రాయలేదు. ఈ రోజు మళ్ళీ లీడర్ సినిమా బాగుంది అంటున్నారు. సార్ అదే తేడా అండి. ఇప్పుడు మేమేంటంటే ఇప్పుడు మేము కరెక్టే కదా, మరి ఇక్కడ ఆడిటోరియం ఇంట్లో అందరూ చూసి బాగుంది అన్నారంటే అది ప్రమోషన్ వల్ల ఏంటో మరి తెలీదు, అది మేము అనుకున్నంత ఆడలేదు అప్పుడు. ఈ రోజు మంచి సినిమా అంటున్నారు. అవును. ఇప్పుడు ఆరెంజ్ సినిమా, మేము ఆ రోజు సినిమా నాకు ఆ రోజు నచ్చింది, క్లైమాక్స్ తప్ప సినిమా అంతా నచ్చింది అన్నాం. క్లైమాక్స్ ఒకటే వీక్ అనుకున్నాం మేము ఆరెంజ్లో. ఆ అమ్మాయిది కొంచెం ఓవర్ బోర్డు వాయిస్, కొంచెం మరి ముద్దుగా మాట్లాడిందని మా పర్సనల్ ఫీల్ ఉండేది. బట్ అది అంత ఎఫెక్ట్ అవుద్దని అనుకోలేదు అప్పుడు. ఇప్పుడు ఆరెంజ్ సినిమా బాగుంది అంటున్నారు, రీరిలీజ్లు బాగా ఆడుతున్నాయి. అలా అండి, అంతే. ఈ రీరిలీజ్ ట్రెండ్ ఎలా చూస్తారు? ఇప్పుడు డార్లింగ్ మూవీ కూడా మొన్న రిలీజ్ అయినప్పుడు సూపర్ డూపర్ హిట్ రీరిలీజ్లో. అంటే అప్పుడు హిట్ అయింది, కానీ ఇప్పుడు ఆ ఇంపాక్ట్ చాలా ఎక్కువ ఉంది. మీరు చెప్పిన ఆరెంజ్ కానీ ఈవెన్ ఇప్పుడు లీడర్ చూస్తున్న వాళ్ళు కానీ లీడర్ సూపర్ మూవీ అంటున్నారు. అండ్ ఈ మాట అనొచ్చలేదు నాకు తెలియదు, కానీ లీడర్ కథకి దగ్గరగా ఒక స్టార్ హీరో మళ్ళీ అదే చేశారు, అది హిట్. సో ఒకప్పుడు నచ్చని సినిమా మళ్ళీ నచ్చడానికి కారణం ఏంటి? ఆడియన్ మూడు అది తెలియదండి. అది ఇంకా మనకి మన తెలుగు ఆడిటోరియంని మెచ్చుకోవాలి, ఇంకంతా ఆడియన్స్ని. ఆల్రెడీ యూట్యూబ్లో ఉండి నెట్లో ఉండి ఆ సినిమా మళ్ళీ థియేటర్కి వెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టి చూస్తున్నారు అంటే సినిమా పైన ఎంత ప్యాషన్ ఉందనేది అర్థమవుతుంది. కాబట్టి మంచి సినిమాలు వస్తే ఎప్పటికైనా ఆడతాయి అనేది ఒక ఎగ్జాంపుల్. అది అంతే, స్టార్ పవర్ అది. శేఖర్ గమ్లా గారితో మీకు అంటే చాలామందిని నేను పర్సనల్గా కనుక్కున్నది కూడా, అది ఒక గురు శిష్యుల బంధమో లేకుంటే మంచి ఇద్దరు బాగా సబ్జెక్ట్ తెలిసిన ఇద్దరు టెక్నీషియన్లు కలిస్తే ఎలా ఉంటుందో ఆ వాతావరణం, ఆ బంధమో తెలియదు, కానీ అద్భుతంగా ఉంటుంది వాళ్ళిద్దరి మధ్య వర్క్, ట్రావెలింగ్ అని చెప్పి చాలామంది చెప్పారు. అయితే ఒక్క సినిమా మీ ఇద్దరి బాండింగ్ని చాలా, అంటే నేను గట్టిగానే మాట్లాడుతున్నాను, చాలా దారుణంగా దెబ్బతీసింది. నిజమేనా? దెబ్బతీయడం అని కాదండి, నేను అదే ముందే అన్నాను కదండి. మేము పాత ఇంటర్వ్యూల్లో చూస్తే అదే డైరెక్టర్లు మమ్మల్ని నా గుండండి ఎడిటర్ అంటాడు, లెఫ్ట్ హ్యాండ్ అండి రైట్ హ్యాండ్ అని అంటారు. ఆ సినిమాకి మేము ఎందుకు కాదు, మళ్ళీ నేను నచ్చితే మళ్ళీ నా దగ్గరకు వస్తారు, నా వర్క్ కావాలనుకున్నప్పుడు వస్తారు. అది ఏ డైరెక్టర్ అయినా అంతే అండి. ఇప్పుడు డైరెక్ట్గా పూరి జగన్నాథ్ కూడా 4-5 సినిమాలు బయటకు వెళ్ళిన తర్వాత మళ్ళీ గోలీ మార్క్ నా దగ్గరకు వచ్చాను. అలాగా కరుణాకరన్ కూడా ఒక సినిమా బయటికి వెళ్ళాడు, మళ్ళీ ఉల్లాసంగా వచ్చి నా దగ్గరకు వచ్చాడు. అలాగా మనం కావాలంటే వస్తారు, లేకపోతే సినిమా ఇస్తేనే మంచివాళ్ళు, సినిమా ఇవ్వకపోతే మంచివాళ్ళు అని కాదండి. అయ్యో లేదు సార్, నా ఉద్దేశం చెప్తున్నాను నేను. వచ్చారా హానెస్ట్గా పనిచేస్తాం, మెయిన్గా ఫోన్ చేసి అడగం ఎవరిని. కాబట్టి వాళ్ళు వచ్చి ఇచ్చారంటే సినిమాలు చేస్తాం, లేకపోతే లేదు. లవ్ స్టోరీకి అయితే అయ్యింది. గొడవలు అంటే గొడవలని కాదండి, సినిమా నాకు కనెక్ట్ అవ్వలేదు సార్ అన్న, మీ సినిమా రైటింగ్లా లేదు అనేది నేను చెప్పడం అయితే జరిగింది. మేబీ అది ఆయన హర్ట్ అయ్యాడా ఏమయ్యాడా మీరు దాస్తున్నారు, ఆయన హర్ట్ అయిన విషయం కూడా మీకు తెలుసు కదా. హర్ట్ అయ్యాడంటే నేను ఉన్నది చెప్తున్నాను కదండి. మేబీ మేము సినిమాలు చెప్పడం, అన్ని సినిమాలకి చెప్పాము మరి మేము. అవును, అనామికి చెప్పాను, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ కూడా నేను చెప్పా. నాకు పెద్దగా నచ్చలేదు సార్ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, ఓకే ఫిల్మ్ సార్ అన్న, మీ సినిమాలో కొంచెం వీక్ రేటింగ్ అండి అని చెప్పా. అలా చెప్తామండి, ఉన్నది ఓపెన్గా చెప్పాం. ఆ రోజు మేము నచ్చిన వాళ్ళని, ఇప్పుడు లవ్ స్టోరీకి నేను నచ్చలేదని చెప్పి బ్యాడ్ అని ఆయన తీసుకున్నాడా అనేది అంటే నాకు మరి ఆయన అడగాలి, నాకు తెలియదు. ఆ మాతానికే వెంకటేష్ గారు ఆ రోజు ఈ డాలర్ స్ట్రీమ్ బాగలేదని చెప్పినప్పుడు దాన్ని ఛాలెంజ్గా తీసుకున్నారు కదా. అవును, ఈ రోజుకి వచ్చే లేకే అంతే. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.